హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో డాబా స్టైల్లో ఉండే ఎగ్ మసాలా కర్రీని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా ఈ కర్రీని అన్నంలోకి కానీ చపాతీ, పుల్కా, రోటీ, నాన్, పరోటా ఇలా దేంట్లోకి తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తినే విధంగా ఉంటుందండి. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. కర్రీ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి దోరగా వేయించండి. ఈ మసాలా దినుసులు ఖచ్చితంగా వేసుకుంటే మనకి అచ్చం డాబా స్టైల్లో ఉన్న టేస్ట్ వస్తుందన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రావాలంటే ఇవి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని వేసి దోరగా వేయించండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే ఇందులోకి 2 మీడియం సైజు పండు టమాటాలని కట్ చేసి వేసుకుందాము. పూర్తిగా పండిన టమాటాలు తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ని వేయిస్తున్నాను. నేను ఇక్కడ 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. వీటిని ఇలా మిక్సీ జార్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 3 నిమిషాలు అయిపోయింది. మూత తీసి చూద్దాము. టమాటా కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడైతే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు, వేయించిన ధనియాల పొడి 1 టీ స్పూన్, కొద్దిగా కొత్తిమీర వేసి ఈ మసాలాలన్నీ కూడా టమాటా ముక్కలకి పట్టే విధంగా బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే పక్కన బీట్ చేసి పెట్టినటువంటి పెరుగుని వేసుకోవాలి. స్టవ్ ఆపి పెరుగుని వేసుకోండి, లేకపోతే గడ్డలు గడ్డలుగా ఉంటుందండి. ఇలా పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీలో గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. మనం చపాతీ, పూరి, పుల్కా ఇలా దేంట్లోకి తినాలన్నా కూడా మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి కాబట్టి ఇలా పెరుగు యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. పెరుగు వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించాలి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అయి ఉంటుంది. ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్, అది వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత చూస్తే ఈ గ్రేవీ అంతా కూడా బాగా దగ్గర పడి ఉంటుందండి. ఇలాంటి టైంలో ఈ కర్రీకి తగిన నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ నీళ్ళే వాడుతున్నాను. నీళ్ళన్నీ కూడా పోసిన తర్వాత ఇందులోకి ముందుగానే ఉడికించి ఘాట్లు పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను వేసుకోవాలి. 4-5 వరకు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 వాడుతున్నాను. అలాగే గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కడాయి మీద మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించారంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. కర్రీ దగ్గర పడిపోయింది చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చివరిలో కొద్దిగా కసూరి మెత్తిని పైన చల్లుతున్నాను. ఇది ఖచ్చితంగా వేయాలని అయితే ఏమీ లేదు, వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీరని వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆపుకోండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అది కూడా ధాబా స్టైల్లో ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చూపించిన పద్ధతిలో చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ కర్రీని అన్నం, చపాతీ, పుల్కా, రోటీ, నాన్, అదేవిధంగా పరోటా ఇలా దేంట్లోకి తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.